అప్డేట్స్ అది సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నెక్లెస్ రోడ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షానికి అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అందించడానికి నెక్లెస్ రోడ్ నుంచి మా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ వాన పడితే చాలు నాలాలైతే పొంగి పొర్లుతున్న పరిస్థితి ఆ నాలలో ఎవరో ఒకరు కొట్టుకుపోతున్నారు 2-3 రోజుల క్రితం ఇద్దరు మామాళ్ళు కొట్టుకుపోయారు అందులో ఒక్కరి ఆచూకీ మాత్రమే దొరికింది ఇంకొక అతని ఆచూకీ దొరకలేదు ఇలా కొంతమంది కొట్టుకుపోతున్న పరిస్థితి మీరున్న ఏరియాలో వరద ప్రవాహం ఏ విధంగా ఉంది ట్రాఫిక్ ఏ విధంగా ఉంది రెస్క్యూ టీమ్స్ ఏ విధంగా రంగంలోకి దిగాయి ఎస్ హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిందంటే ఖచ్చితంగా జనం ప్రాణాలు పోవాల్సిందే అన్న పరిస్థితికి ఇప్పుడు సిచ్యువేషన్ దాపురించింది ఇప్పుడు 2-3 రోజుల్లో కురుస్తున్నటువంటి 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో నలుగురు గల్లంత అయితే అందులో ఇద్దరు డిక్లేర్ చేశారు ఇద్దరు చనిపోయారని మరో ఇద్దరు ఆచూకీ ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు ఒకటి నిన్న కురిసిన భారీ వర్షాలకి బల్గంపేట ప్రాంతంలో ఒకటి అక్కడ మోటార్ బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి చనిపోయారు నీళ్ళలో కొట్టుకుపోయి ఈ విధంగా మొత్తం కూడా భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాలనీలు జలమయం కావడం ఇప్పుడు మొత్తం కూడా ప్రధాన జంక్షన్లు రహదారులు మొత్తం కూడా చిన్నపాటి చెరువుల్లో తయారవుతున్నాయి ప్రధానంగా కాలనీల్లో వెళ్ళే మార్గాలు అయితే చిన్నపాటి నదుల్లో ప్రవహిస్తున్నాయి ఆ నదులను మొత్తం కూడా దాటే పరిస్థితి లేదు సాహసించి అత్యవసర పరిస్థితుల్లో దాటాల్సి వస్తే ఖచ్చితంగా ఇక్కడ చనిపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి 30 సర్కిల్ ఉన్నాయి 6 జోన్లు ఉన్నాయి దీనికి సంబంధించి హైడ్రా జిహెచ్ఎంసీ జలమండలి మొత్తం అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత ఉంది మొత్తం 6,50,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి దీంట్లో అత్యంత ప్రమాదకరమైనవి 70,000 వరకు 70,000 వరకు మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా అత్యంత లోతుగా ఉంటాయి అయితే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచే పరిస్థితులు కూడా హైటెక్ సిటీ ప్రాంతంలో చూసాం మన పాత బస్తీలో తెరిచి ఉంటే ఒక చిన్నారి అందులో పడి ప్రమాదం నుండి బయటపడింది కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు ఈరోజు చూస్తే ఈరోజు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు జలం దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి వస్తుంది నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమీర్పేట్ బ్యాక్ సైడ్ మైత్రివనం బ్యాక్ సైడ్ గాయత్రి నగర్ కాలనీలో మొత్తం అక్కడ విద్యాసంస్థలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లోకి మొత్తం కూడా షాప్స్లోకి నీళ్లు పోవడంతో ప్రధానంగా వందల సంఖ్యలో జిరాక్స్ మిషన్లు మొత్తం కూడా భారీ ఎత్తున నష్టపోయాయి ఈ విధంగా ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికే కాకుండా తాజాగా ఇప్పుడు భారీ వర్షం కురియడంతో మరోసారి ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది వరుసగా కురుస్తున్న భారీ ఉదాహరించినటువంటి సిచ్యువేషన్ ఒకసారి తీసుకుంటే అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల పాపకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది కానీ ఆ సమయంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు జలమండలి కానీ హైడ్రా కానీ మేం కాదంటూ ఆ నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి మ్యాన్ హోల్ పై కప్పు తీసేసింది ఎవరు అంటే కూడా మేం కాదంటే మీ కాదన్నారు కానీ ఫైనల్ గా అయితే హైడ్రా అని తెలిసింది మరి ఇలా నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి మ్యాన్ హోల్స్ ఇంకా ఎన్నున్నాయి వాటి లెక్క ఏమైనా తేలిందా వాటిపై ఏమన్నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారా వాటిని క్లోజ్ చేయడానికి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సో మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,50,000 మ్యాన్ హోల్స్ ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నాయి అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇప్పుడు మొత్తం బాధ్యతలు తీసుకున్నటువంటి హైడ్రాకు ఉంది అదేవిధంగా జలమండలికి ఉంది ఇందులో స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ చతురస్రాకారంలో మ్యాన్ హోల్స్ మొత్తం కూడా బాధ్యత మొత్తం హైడ్రా మొత్తం చూస్తున్న పరిస్థితి మిగతా రౌండ్ షేప్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ మొత్తం కూడా అంటే మొత్తం సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి జలమండలి చూస్తుంది దీంట్లో సివరేజ్ డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చతురస్రాకారంలో ఉన్నటువంటి మొత్తం కూడా వర్షపు నీరు ప్రవహించే స్టామ్ డ్రైన్ వాటర్గా మొత్తం కూడా 2 విభాగాలుగా విభజించారు ఈ బాధ్యతను మొత్తం కూడా చూసుకోవాల్సింది ప్రధానంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు నాలాలు మొత్తం కూడా ఇప్పుడు హైడ్రా చేతిలో ఉంటుంది హైడ్రా చేతిలో మొత్తం ఇప్పుడు దాదాపు 2,000-3,000 మంది ఫోర్స్ ఉన్నారు ఇందులో డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు అదేవిధంగా మొత్తం టెక్నికల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మెట్ టీంలు అంటారు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా మొత్తం 150 డివిజన్లలో ఇప్పుడు ఒక్కొక్క చోట మొత్తం బృందాలుగా విడిపోయి పర్యవేక్షించాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా నిన్న మొన్న చూసుకుంటే జీవోలో హైడ్రాకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీం చూసుకున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో దాదాపు 1,400 మందికి పైగా ఉన్నారో వారి జీతభత్యాలు మొత్తం ఒక్కొక్కరికి 4,000 నుంచి 5,000 తగ్గించడంతో ఒక్కసారిగా అత్యవసర సేవలు మార్నింగ్ బంద్ అయ్యాయి దాదాపు 4-5 గంటల పాటు ధర్నాలు చేసిన పరిస్థితి ఈ ఇంపాక్ట్ నిన్న నైట్ కనిపించింది అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది సరిగా విధుల్లో పాల్గొనలేదని చెప్పొచ్చు జీతభత్యాలు తగ్గిస్తున్న అసంతృప్తితో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు మాన్సూన్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా హైడ్రా వ్యవహరించాల్సిన బాధ్యత ఇప్పుడు హైడ్రా పైనే ఉందని చెప్పొచ్చు థ్యాంక్ యూ లక్ష్మీకాంత్